ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటనపై ప్రచార నిమిత్తం వెళ్లిన పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర, అతని అనుచరులపై వెంటనే కేసు నమోదు చేయాలని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గునిపే భరత్ డిమాండ్ చేశారు. దళిత నాయకునిపై దాడి చేసి కులం పేరుతో దూషించి కొట్టారని, వెంటనే దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఏదో విధంగా అలజడి సృష్టించేందుకు పాటంశెట్టి ప్రయత్నిస్తున్నారని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్లపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని గునిపే భరత్ ఆరోపించారు. గునిపే భరత్, నేను గోకవరం మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే, ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు జగ్గంపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మరి గత వారం రోజుల క్రితం ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. సో దాని నిమిత్తం కార్యకర్తలందరినీ గ్యాదర్ చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో కిర్లంపూడి మండలం బూరుగుపూడి అనే గ్రామంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మరి మీటింగ్కి లోకేష్ గారు వస్తున్నారు, మీటింగ్కి మీరు అందరూ హాజరవ్వాలి అని చెప్పేసి ఇంటింటికి తిరిగే ప్రచారంలో భాగంగా ఆ రోజు అంటే నిన్న ఉదయం బూరుగుపూడి గ్రామంలో మరి వాళ్ళు వచ్చేస్తుంటే మార్గానికి అడ్డుగా కొన్ని అలాగే మరి పాటంశెట్టి సూర్యచంద్ర గారి ఇంటి ఎదురుగుంట ట్రాఫిక్ జామ్ అవి వెహికల్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి దారి ఇవ్వమని చెప్పేసి అడిగిన పాపానికి మరి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద కావాలని చెప్పేసి వాళ్ళు ఓ పథకం ప్రకారంగా గొడవ పెట్టి మరి మా కార్యకర్తల మీద దాడి చేసి, అలాగే మరి దాంట్లో ఉన్నటువంటి ఒక దళిత సోదరుడి మీద మరి అతన్ని కులం పేరుతో దూషణ చేసి, అతన్ని కాలుతో తన్ని పిడిగుద్దులు గుద్ది హాస్పిటల్ పాలయ్యేలాగా మరి వారు పాటంశెట్టి అతని అనుచర వర్గం కూడా అన్యాయంగా దాడి చేసి మరి వాళ్ళ హాస్పిటల్ పాలయ్యే విధానంలో కొట్టడం జరిగింది. అందుకు గాను మరి ఈరోజు పాటంశెట్టి శ్రీనివాసరావు మరి సూర్యచంద్ర అతని అనుచరుల మీద యుద్ధ ప్రాతిపదికన మరి కేసులు పెట్టాలని, దాంట్లో దళిత సోదరుడు ఉన్నాడు, మా తెలుగుదేశం కార్యకర్త, చాలా సౌమ్యుడు, చాలా ఓర్పైన మనిషి, వివాదరహితుడు. మరి అలాంటి వ్యక్తి మీద మరి అతను కావాలని చెప్పేసి కులం పేరుతో దూషించేసి దాడి చేయడం అని అన్నది, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కనుక చట్ట ప్రకారంగా అతని మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేసి, అలాగే మిగతా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి మీద కూడా మరి పాటంశెట్టి సూర్యచంద్ర అతని అనుసరులు దాడి చేశారు కాబట్టి వారి మీద కూడా చట్ట ప్రకారంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గోకవరం మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అతని పరిస్థితి, పాటంశెట్టి పరిస్థితి బాగోలేదు. అతను గత కొంతకాలంగా కూడా ఏదోలాగా మరి నియోజకవర్గంలో అశాంతి సృష్టించడం జరుగుతుంది. కావాలని చెప్పి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఏదోలాగా గొడవలు పెట్టాలి, అలజడి సృష్టించాలి అని చెప్పేసి చేయించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఈ విషయాలు తెలియాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం పాటంశెట్టి సూర్యచంద్ర గురించి చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే అతను గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, అలాగే వారి తనయుడు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవ జ్యోతుల నవీన్ కుమార్ గారు మరి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత
మరి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ మట్టి దోపిడీ చేసేసి దాదాపుగా 200 కోట్ల రూపాయలు దోచుకున్నట్టుగా అయితే ఒక ఆధారాలు లేని ఒక అబద్ధంగా ఏంటి ఒక ఫ్లెక్సీ పెట్టి దుష్ప్రచారం చేయడం జరిగింది. పాటంశెట్టి సూర్యచంద్ర, ఇందులో ఏ రకమైనటువంటి వాస్తవాలు లేవు. నువ్వు నమ్మించడానికి కవ్వించడానికి ఆధారాలు ప్రూఫ్స్ లేకుండా చేయడం తప్పు. ఎందుకంటే అది నిజం కాదు. నువ్వు చేసే దుష్ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు లేవు. వాస్తవాలు ఉంటే సంబంధిత ప్రభుత్వ అధికారులు అందరూ చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి నియోజకవర్గం మీద పార్టీ ఒక నిఘా ఉంటుంది. కనుక మచ్చలేనటువంటి నెహ్రూ గారు వారి కుటుంబం మీద మీరు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం చూస్తూ ఉంటే మిమ్మల్ని వెనకాల నుండి ఎవడో ఆడిస్తున్నాడో మాకు తెలుసు. నువ్వు గత ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఎప్పుడైతే బయటకు తన్నేశారో తర్వాత అనేక రకాల వేషాలు వేయడం మొదలుపెట్టావు. సరే, ఆ విషయం పక్కన పెడితే గత ప్రభుత్వం ఇసుక కుంభకోణం, మట్టి మాఫియా, ఇలాగ వాళ్ళ ఇష్టం ఎక్కడికక్కడ వనరులు దాచేశారు. అప్పుడు కోట్లాది రూపాయలు వాళ్ళు దోచుకున్నప్పుడు ఇదే నియోజకవర్గంలో నువ్వే ఉన్నావు. నువ్వు అంటున్నావు కదా నిన్న ప్రెస్ మీట్లోనే, గలం ఇప్పితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ప్రజాస్వామ్యంలో మా మీద దాడి ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.